సరిగ్గా ఇదే సమయానికి అక్కడ తనుషల కూడా అంతర్మథనం చెలరేగుతుంది. మనోజ్ వంక కోపంగా చూస్తూ, సరే, నువ్వన్నట్టు సుధీర్ చాలా మంచివాడైతే నాతో మాట్లాడ్డానికి తనే రావాలి గాని అతని తరపున నిన్నెందుకు పంపించాడు అని అడిగింది తనుష. ఎందుకంటే నేను నీ దగ్గరకు వస్తున్నట్టుగా వాడికి తెలీదు కాబట్టి. తెలిస్తే వాడే వచ్చేవాడు. అయినా సుధీర్ నీకోసం ఎంత వెతికాడో తెలుసా? వేరే ఏ అమ్మాయితోనూ క్లోజ్ అవ్వలేదు. మన క్లాస్‌మేట్స్ ఎవ్వరు కలిసినా నీ గురించే అడిగేవాడు. నీకోసం అంటూ ఇంకేదో చెప్పబోయాడు మనోజ్. నా కోసం అంత వెతికేవాడైతే ఎవరెవరో అమ్మాయిల బొమ్మల్ని ఎందుకు వేస్తున్నాడు? మొన్న గ్యాలరీలో చూశాను. వేరే అమ్మాయితో పరిచయం లేకుండా అంత యాజిటీస్‌గా అమ్మాయిల పార్ట్స్ ఎలా వేస్తాడు? వాడికి నేను గుర్తులేను అని పౌరుషంతో ముక్కుపుట్టలెగరేసింది తనుష. ఆమె మాటలకి నివ్వెరపోయి చూశాడు మనోజ్. అంటే అమ్మాయిల బొమ్మలు వేస్తే అలాంటి అమ్మాయిలు తెలిసుండాల్సిందేనా? అంటూ ఆశ్చర్యపోయాడు. వెంటనే తల ఆడిస్తూ, సరే తనూ, వాడి గురించి నాకు తెలిసింది చెప్పాను. కానీ ఒక్కసారి నువ్వు వాడితో మాట్లాడి చూడు అన్నాడు మనోజ్. తనుష ఇప్పటి ఆహార్యం చూశాక ఆ రోజు సుధీర్ తండ్రి భాస్కర్రావు గారు తిట్టబట్టి తన స్టైల్ మార్చుకుంది అంటే సుధీర్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద ఇష్టం ఉండబట్టేగా. ఒక్కసారి వీళ్ళు ఓపెన్‌గా మాట్లాడుకుంటే సెట్ అయిపోతుందిలే అనుకున్నాడు మనోజ్. అందుకే సుధీర్ ఫోన్ నంబర్ చెప్తూ ఫీడ్ చేసుకో అన్నాడు. వాడి నంబర్ నా దగ్గర ఉందిలే అని బింకంగా చెప్పింది తనుష. ఆమె మాటల్లో అనుకూలత కనిపించి తృప్తిపడ్డాడు మనోజ్. వీళ్ళ లవ్ ప్రాబ్లమ్ ఓ దారిన పడుతుంది అని మనసులో అనుకుంటూ టైం చూసుకున్నాడు. ఉదయం 11 గంటలయ్యింది సమయం. హుషారుగా లేచాడతను. అతను తనుషతో మాట్లాడిన ఈ కొంచెం సమయం ఎంతో విలువైనదని మనోజ్ ముందుగా వెళ్లి తన ప్రేమ గురించి రాఘవకి చెప్పకపోవడం చాలా పరిణామాలకి దారితీస్తుందని అతను కనీసం ఊహించను కూడా ఊహించలేదు. ఇక్కడ పూజిత వాళ్ళ ఇంట్లో ఆద్రిజ మాటల్ని బట్టి ఆ వచ్చిన అమ్మాయి సుందరరామరాజు కూతురు అని అర్థమవ్వగానే రాఘవ ముఖంలో రంగులు మారాయి. బయట వాళ్ళ ముందు తండ్రిని పట్టుకొని నిలదీస్తూ మాట్లాడుతున్న ఆద్రిజ ప్రవర్తన అస్సలు నచ్చలేదు రాఘవకి. ఇన్నేళ్లు తనలో దాచుకున్న రక్తంలాంటి వెచ్చనైన నిజం రగులుతూ రాఘవలోంచి బయటకు తన్నుకొస్తుంది. నిర్లక్ష్యంగా అంటున్న ఆత్రిజ మాటలకి బాధపడుతూ, ప్లీజ్ అండర్‌స్టాండ్ మీ ఆత్రిజ. ముందు ఇంటికి పద అంటూ ఇంకా ఏదో చెప్పబోయారు సుందరరామరాజు గారు. స్టాప్ డాడ్, ఎనఫ్, ఇట్స్ ఆల్ ఎనఫ్ అని ఖరాఖండిగా అంది ఆత్రిజ. ఆమె మాటలు ఇంకా పూర్తి కాకుండానే రాఘవ ఆవేశంగా ఆత్రిజ దగ్గరికెళ్ళి, తండ్రితో మాట్లాడే పద్ధతేనా ఇది? బయట వాళ్ళ ముందు ఇలాగేనా మాట్లాడేది? బాగా చదువుకున్నావు. ఆ చదువుని నిన్ను చదివించిన తండ్రి మీదే ఉపయోగిస్తావా? అని గద్దిస్తున్నట్టుగా అన్నాడు. మా డాడీ నా ఇష్టం. వచ్చినట్టు మాట్లాడతాను. నువ్వెవరు నాకు చెప్పడానికి? అని రాఘవ వంక లెక్కలేనట్టుగా చూసింది ఆత్రిజ. నేనెవరా? నేనెవరో తెలిస్తే గుండాగి చస్తావు. నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే అప్పుడే నీ చావుకి నిన్ను వదిలేసేవాళ్ళం అని కోపంగా అన్నాడు రాఘవ. అసహనంగా రాఘవ వంక చూస్తూ, హే బ్లడీ ఫూల్! వాట్ ది హెల్ యూ ఆర్ టాకింగ్? ఐ హేట్ యూ అని కాలుని నేలకేసి గట్టిగా తన్ని గబగబా ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆత్రిజ. కూతురి మాటలకి మనసు గాయపడి బాధలో ఉండటంతో రాఘవ అన్న మాటలు ఆయన మెదడుకి చేరలేదు. అప్పటి వరకు రాతిబొమ్మల నిలబడిపోయిన సుందరరామరాజు గారికి కూతురి అడుగుల శబ్దానికి చలనం వచ్చింది. అంతే. ఆత్రిజా! నాన్న ఆత్రిజా! అంటూ పెద్ద పెద్ద అంగులు వేసుకుంటూ కూతురి వెనకే వెళ్ళాడు. ఆ ఇంట్లో రాఘవ, పూజితలు ఇద్దరే మిగిలారు. ఒకరి ముఖాన్ని మరొకరికి చూపించలేనట్టు ఎలా ఉన్నవారు అలానే ఉండిపోయారు. ఒకరికి సంబంధించిన విషయాలు ఇంకొకరిని ముల్లులా గుచ్చుతుంటే శిలల్లా నిలబడ్డారు ఆ తండ్రి కూతుళ్ళు. అలా ఎంతసేపు గడిచిందో తెరిచిన తలుపుల్లో నుంచి
పిల్లిలా అడుగులు వేస్తూ లోపలికి వచ్చాడు మనోజ్. హాల్లో నిలబడున్న పూజితకి మనోజ్ కనబడగానే ఆమెలో నిదానించబోతున్న ఆవేశం తారజవ్వులా జయ్యన పైకెగసింది. ఉరిమే ఆకాశంలా నల్లబడిన పూజిత ముఖాన్ని పట్టించుకోకుండా హ్యాపీ బర్త్‌డే టు యూ పూజిత. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చేతిలో ఉన్న గిఫ్ట్‌ని ఆమెకి ఇస్తూ చెప్పాడు మనోజ్. ఆమె పక్కన నిలబడి ఉన్నది పూజిత వాళ్ళ నాన్నగారని అర్థమై ఆయన్ని చూసి పలకరింపుగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంకుల్. ఐయామ్ మనోజ్. నేను పూజితకి ఫ్రెండ్ అంకుల్ అని చెప్పాడు. అంతే. సుడిగాలిలా వచ్చి మనోజ్ చెంప ఛల్లు అనిపించింది పూజిత. ఈ ఊహించని హఠాత్ చర్యకి బిక్కచచ్చిపోయి బిగుసుకుపోయాడు మనోజ్. ఆరడుగుల మొగాన్ని పట్టుకొని తన కళ్ళ ముందే కూతురలా కొట్టేసరికి ఉలిక్కిపడ్డాడు రాఘవ. గబగబా వచ్చి కూతుర్ని పట్టుకొని వారించబోయాడు. కాని ఇంకా కోపం చల్లారని పూజిత అప్పటికే మనోజ్ కాలర్‌ని గట్టిగా పట్టుకొని గుంజేస్తూ ఎవరు నీకు ఫ్రెండు? అసలు నీ వల్లే ఇదంతా. పుట్టినరోజున నన్ను, మా నాన్నని ఆత్రిజతో మాటలు పడేలా చేశావు. అసలిదంతా నీ వల్లే, నీ వల్లే అని మనోజ్ కాలర్ పట్టుకొని ఊపేస్తూ ఒక్కసారిగా ఏడ్చేసింది పూజిత. పూజిత ఏంటది? అతనొదులు. ఏమన్నా ఉంటే మాట్లాడు. ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా కొట్టడం మర్యాద కాదు అని మందలిస్తూ ఆమె చేతుల్లోంచి మనోజ్ చొక్కని విడిపించాడు రాఘవ. తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్న ప్రతిచర్యకి తానే బాధితురాలు అవడం, ఈ రోజు తండ్రి ముందు ఇలా దోసిలా నిలబడాల్సి రావడం పూజితకి చాలా అవమానంగా ఉంది. తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయింది పూజిత. ఆమె ఏడుపుని చూసి ఆమె తనని కొట్టిందని మర్చిపోయి దిగులుగా అయిపోయాడు మనోజ్. అతని మనసు మెలిపెట్టినట్లయి ఆమెనే చూస్తూ పూజిత, తప్పు మొత్తం నాదేనని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నన్నేం చెయ్యమంటావో చెప్పు అని అరిచాడు మనోజ్. మనోజ్ అంటున్న ఒక్క మాటని వినకుండా చెవిటిదానిలా తలుపేసుకుంది పూజిత. తాను ఊరెళ్ళిన ఈ 10 రోజుల్లో ఏదో జరిగిందని గ్రహించాడు రాఘవ. కాని ఏం జరిగి ఉంటుందో అర్థం కాలేదు. ఇప్పుడు మనోజ్ వెళ్ళిపోతే జరిగిందేంటో తనకి అసలు తెలిసే అవకాశం ఉండదని మాత్రం అర్థమైంది ఆయనకి. అంతే. వెంటనే అతన్ని వెళ్ళనివ్వకూడదన్నట్టుగా మనోజ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏం చేశావు నువ్వు? నా బంగారు తల్లి, తప్పంతా నీదే అంటుందేంటి? అని అనుమానంగా అడిగాడు రాఘవ. పూజిత తన వల్ల బాధపడుతుందన్న పశ్చాత్తాపంలో ఉన్న మనోజ్, చెప్తానంకుల్. మొత్తం మీకు చెప్తాను. మీరు పూజితకి ఫాదర్ కాబట్టి అంతా మీకు చెప్తాను. నేను చేసిన తప్పుని కవరు చేసుకోకుండా అన్నీ వివరంగా చెప్తాను అన్నాడు మనోజ్. నువ్వు చెప్పే మ్యాటర్ ఏమో గాని చెప్తున్నానన్న మ్యాటరే బాగా ఎక్కువ ఉంది. ముందు ఏం జరిగిందో చెప్పు అన్నాడు రాఘవ. ఓకే అంకుల్. కూర్చొని చెప్పనా? అదే, మనం కూర్చొని మాట్లాడుకుందామా అని రాఘవ ముఖంలోకి చూసి సందేహంగా అన్నాడు మనోజ్. తల ఊపి కుర్చీని చూపించాడు రాఘవ. మనోజ్ ఒక కుర్చీలో కూర్చొని రాఘవ వంక చూసి మీరు ఏం చేస్తుంటారంకుల్ అని అడిగాడు. అనవసర విషయాలు ఆపి జరిగిందేంటో చెప్పు అని గద్దింపుగా అన్నాడు రాఘవ. చెప్తానంకుల్. అంతా చెప్పిన తర్వాత నా మీద మీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలీదు కదా. అందుకే ముందే నా డౌట్స్ క్లియర్ చేసుకుందామని అన్నాడు మనోజ్. అనవసరంగా ప్రసంగాలొద్దన్నానా అని సీరియస్‌గా అన్నాడు రాఘవ. ఓకే. ఓకే. పాయింట్‌కి వచ్చేస్తున్నా. మీరు ఊరెళ్ళిన తర్వాత రోజు నన్ను పెళ్ళికొడుకుని చేశారు. యాక్చువల్‌గా నాకు ఆ సంబంధం పూర్తిగా ఇష్టం లేదు. నన్ను పెళ్ళికొడుకుని చేసినప్పుడు సుధీర్ పూజితని తీసుకొని మా ఇంటికి వచ్చాడు. అదే ఫస్ట్ టైం నేను పూజితని చూడటం. తనని చూడగానే అని ఆపాడు మనోజ్. హ్మ్. చూడగానే తర్వాత అన్నాడు రాఘవ. తర్వాత నేను సుధీర్‌కి చెప్పేశానంకుల్. పూజిత నాకు నచ్చిందని. నాకు నచ్చే అమ్మాయి కోసం 25 సంబంధాలు చూశాను.
కానీ ఎవ్వరూ నచ్చలేదు. ఆ విషయం సుధీర్‌కి తెలిసినా పూజితని ఎందుకు చూపించలేదని సుధీర్‌తో దెబ్బలాడాను. నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న నా లైఫ్ పార్ట్నర్ తనే అనిపించింది. అందుకే ఎలాగైనా తనని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో నా పెళ్లి జరిగే రోజు యాంటీవైరల్ పిల్స్ తీసుకొని పెళ్లి ఆపు చేసుకున్నాను అన్నాడు మనోజ్. మెడిసిన్స్ గురించి బాగా తెలిసిన రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. అప్పటి నుండి పూజిత వెంటపడి నా ప్రేమని యాక్సెప్ట్ చెయ్యమని అడుగుతున్నాను. నేను చేసిన వాటికి పూజితది తప్పు అనుకుంటున్నారు అందరూ. నన్ను క్షమించండి అంకుల్ అని నిజాయితీగా అన్నాడు మనోజ్. ఆసక్తిగా వింటున్న రాఘవకి జరిగిందానిలో తన కూతురి తప్పేం లేదు అనుకోగానే ఆయన గుండె కొండంతయింది. అదంతా తన పెంపకమే అని గర్వపడ్డాడు. ఆలోచనల్లో పడిన రాఘవ వంక చూస్తూ, అంకుల్, నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నా పెళ్లి కుదిరిన తర్వాత తనని ఇష్టపడటం నా తప్పే. ఒప్పుకుంటున్నాను. కానీ తనే నా లైఫ్ అనిపిస్తుంది. తను లేకుండా నేను బతకలేనంకుల్. ప్లీజ్ అంకుల్, పూజితని నాకిచ్చి పెళ్లి చెయ్యండి అంకుల్. ప్లీజ్ అంకుల్ అని బతిమాలాడాడు మనోజ్. అంతా విని దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలాడు రాఘవ. నువ్వు ఎన్ని అనుకొని ఏం లాభం? అసలు పూజితకి నువ్వంటే ఇష్టం లేదు కదా అన్నాడాయన. లేదంకుల్, పూజితకి నేనంటే ఇష్టమే అని కంగారు పడిపోతూ, ఆ విషయం నాకు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్‌లోనే తెలిసింది. తను నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అన్నాను. దానికి పూజిత చచ్చిపోతావా? చచ్చిపోతావా అంటూ చాలా వైల్డ్‌గా రియాక్ట్ అయింది. తనే రేపు మా ఇంటికి వచ్చి మా డ్యాడీతో మాట్లాడంది అంకుల్ అంటూ వివరంగా చెప్పాడు మనోజ్. తన కూతురి మనసు గురించి తనకే చెప్తుంటే అయోమయం, ఆశ్చర్యం నిండిన ముఖంతో కళ్ళు విప్పర్చి వింటున్నాడు రాఘవ. అంతా విని, అయితే ఇప్పుడేమంటావ్ అని అడిగాడు. అది మీరే చెప్పాలంకుల్ అని బేలగా అన్నాడు మనోజ్. అతని మొహం చూసి శాంతపడుతూ, చెప్పాల్సింది నేను కాదు, ఆద్రిజ వాళ్ళ నాన్నగారు అన్నాడు రాఘవ. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆద్రిజ వాళ్ళ నాన్న పర్మిషన్ ఎందుకంకుల్ అన్నాడు మనోజ్. ఎందుకా? ఇంతకు ముందే వాళ్ళిక్కడకు వచ్చారు కాబట్టి అని చెప్పాడాయన. వాళ్ళిక్కడికి వచ్చారా? ఎందుకొచ్చారంకుల్ అని మళ్ళీ అమాయకంగా అడిగాడు. చెయ్యాల్సినవన్నీ చేసి ఏం తెలియని చిన్నపిల్లాడిలా ఎందుకొచ్చారంకుల్ అని అడుగుతున్నావా? ఇంకెందుకొస్తారు? నువ్వు చేసిన యాక్షన్‌కి రియాక్షన్ ఇక్కడ పడింది. పైగా ముందు వెనక చూడకుండా పూజితతో పాటు వాళ్ళ నాన్నని కూడా చాలా మాటలు అనేసింది ఆత్రిజ అని సీరియస్‌గా చెప్పాడు రాఘవ. వాళ్ళ నాన్నని కూడా అంటే మిమ్మల్నా? మిమ్మల్ని కూడా అనేసిందా? అంటూ ఆవేశంగా అడిగాడు మనోజ్. ఒక్క క్షణం తడబడ్డాడు రాఘవ. తలని అడ్డంగా, నిలువుగా రకరకాలుగా ఊపాడు. మనోజ్ తల దించుకొని సారీ అంకుల్ అన్నాడు. సరే సరే, ఇదంతా మీ అమ్మనాన్నలకి తెలుసా అని అడిగాడాయన. నాకు ఫాదర్, మదర్ లేరంకుల్. నా చిన్నప్పుడే చనిపోయారు. నాకున్నది మా బామ్మ, అన్నయ్య, వదినలే అన్నాడు మనోజ్. అతని వంక జాలిగా చూశాడు రాఘవ. మరి పూజిత గురించి మీ బామ్మకి చెప్పావా? లేదంకుల్, ఫస్ట్ మీకే చెప్పాను. బట్ పూజిత విషయం, పూజితని ఇష్టపడుతున్నానన్న విషయం మా అన్నయ్యకి తెలుసు అన్నాడు మనోజ్. జరిగిందంతా విన్నాక ఏం చెయ్యాలో తోచలేదు రాఘవకి. అందులోనూ సుందరరామరాజు ఆత్రిజలని చూసిన తర్వాత రాఘవ ఆలోచనలు మొద్దుబారినట్టు అయిపోయాయి. మీరు పూజిత దగ్గరకు వెళ్ళండంకుల్. తను ఇంకా ఏడుస్తుందేమో. నన్ను చూస్తే కోపం తెచ్చుకుంటుంది. నేను బయలుదేరతాను అంటూ కుర్చీలో నుంచి లేచాడు మనోజ్. మనోజ్ మాటల్ని, ప్రవర్తనని గమనించిన ఈ కొద్దిసేపట్లోనే మనోజ్ మంచి కుర్రాడని అర్థమైంది రాఘవకి. కానీ మనోజ్‌కి తగినది ఎవరు? అతను పూజితని పెళ్లి చేసుకోవాలా? ఆత్రిజని పెళ్లి చేసుకోవాలా? ఇప్పటి వరకు లోకానికి తెలియని సుందరరామరాజు గారి కన్న కూతురు పూజితనని పెళ్లి చేసుకోవాలా? లేక
తన కన్న కూతురైన ఆత్రిజని పెళ్లి చేసుకోవాలా? మనోజ్‌కి ఇష్టం లేకపోయినా పెళ్లి కుదుర్చుకున్నారు కాబట్టి, నా స్వంత కూతురు ఆత్రిజనే చేసుకోమని శాసించాలా? అన్న ఆలోచనలు రాఘవ మెదుడిని వేడెక్కిస్తున్నాయి. ఆ గజిబిజి ఆలోచనలో నుంచి బయటకొస్తూ, సరే తర్వాత మాట్లాడదాం. నువ్వెళ్ళు అన్నాడు రాఘవ. మనోజ్ వెళ్ళగానే, పూజితా, బంగారు తల్లి పూజిత అని పిలుస్తూ ఆమె గది వైపు వెళ్ళాడు రాఘవ. పూజిత ఒక గొప్పింట్లో అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో పెరగాల్సిన బిడ్డ అన్న భావనతోనే ఇన్నేళ్లు పూజితని మహారాణిలా అపురూపంగా చూసుకుంటూ వచ్చాడు రాఘవ. సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. ఆత్రిజ రాయిలా నిలబడింది. ఇంటికి వచ్చినప్పట్నుంచి సుందరరామరాజు గారు కూతుర్ని బుజ్జగించి ఏదో ఒక సంజాయిషి చెప్తూనే ఉన్నాడు. కానీ వాటిని పట్టించుకోలేదు ఆత్రిజ. మధ్యాహ్నం భోజనానికి రమ్మని ఆత్రిజని గట్టిగా పిలుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు సుందరరామరాజు. అదుగో అప్పుడు తనలోని కోపాన్నంతా కక్కుతూ, నాకేం అర్థం కావట్లేదు డాడ్. నీ బిహేవియర్ ఏంటో. నేను ఎంత వద్దని చెప్పినా ఎందుకెళ్ళావు? నేను దాన్ని పిలవొద్దు అన్నాను. బట్ నువ్వు పిలవడానికి వెళ్ళావంటే ఐ అండర్‌స్టూడ్. ఐ అండర్‌స్టూడ్ డాడ్. నేను నో అన్నాక కూడా నువ్వెళ్ళి వాళ్ళని పిలవాల్సిన అవసరం నీకేంటి? అని నిలదీసింది ఆత్రిజ. కూతురికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సుందరరామరాజు గారికి. పూజిత రూపాన్ని చూడకముందే ఆమె స్పర్శ తనలో ఏదో అనురాగాన్ని తట్టి లేపిందని చెప్పడానికి ఆయనకి మనసు రాలేదు. పూజిత రూపాన్ని చూసిన తర్వాత ఆ అనురాగం మమతానురాగం మారిందంటే ఎవరైనా నమ్మలేని విషయమే. అందుకే ఏమి చెప్పలేక ఆధారం కోసం ఒక కోటు జేబులో నుంచి ఒక ఫోటోని తీసి పట్టుకున్నారాయన. అరే నాన్నా అని ఆప్యాయంగా పిలిచి ఫోటోని ఆత్రిజకి ఇచ్చారు. ఆ ఫోటో తీసుకొని చూసింది ఆత్రిజ. దాన్ని చూడగానే ఆమె నిశ్చలమైంది. కొన్ని సెకండ్లు స్తబ్దుగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో సన్నని కన్నీటి పొర మెదిలింది. ఆ ఫోటో ఆద్రిజ వాళ్ళ అమ్మ ప్రభావతిది. ప్రభావతి చనిపోయినప్పుడు తీసిన ఫోటో. దాని మీద నుంచి చూపులు తిప్పుతూ, ఇప్పుడు తండ్రి ఈ ఫోటో ఎందుకు చూపించారో అర్థం కాక తండ్రి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది ఆద్రిజ. బాగా అబ్జర్వ్ చేసి చూడరా నాన్నా! అమ్మ కళ్ళని చూడు అని చెప్పారు సుందరరామరాజుగారు. అలా అంటున్నప్పుడు ఆయన గొంతు భారంగా మారింది. ఆత్రిజ ఆ ఫోటోలోని తల్లి కళ్ళ వంక చూసింది. అందులో ఆవిడ రెప్పలు మూసి ఉన్నాయి. ఏమీ అర్థం కాక ఆ ఫోటోని తండ్రిని మార్చి మార్చి చూసిందామె. అమ్మకి కంటిరెప్ప మీద పుట్టుమచ్చ ఉంటుందిరా. అదే మీ అమ్మకి అందం అనుకునేవాణ్ణి అన్నారు సుందరరామరాజు గారు. ఈసారి బాగా పరిశీలనంగా ఫోటోని చూసింది ఆత్రిజ. నల్లగా కనిపిస్తున్న పుట్టుమచ్చ ఆత్రిజకి కూడా చిత్రంగా అనిపించింది. ఎప్పుడూ తల్లి ఫోటోల్ని గమనించనందుకు నొచ్చుకుంటూనే తండ్రి ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాడా అన్నట్టు సందేహంగా చూసిందామె. పూజితకి అదే కంటిరెప్ప మీద ఇలాగే పుట్టుమచ్చ ఉందిరా అని ఉద్వేగంగా అన్నారాయన. అంతే. వెంటనే చాలా తేలికగా నిట్టూర్చి, అలాగే పుట్టుమచ్చ ఉంటే ఇప్పుడేంటి? అని ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది ఆత్రిజ. అమ్మకి ఉన్నట్టే ఉంది కదా! అందుకేనేమో పూజితని చూస్తుంటే అని ఆపేశారు సుందరరామరాజు గారు. పూజితని చూస్తుంటే మమ్మీ గుర్తుకొస్తుందా? ఇంకా నయం మమ్మీనే పూజితగా పుట్టిందనలేదు. ఇంత ఫూలిష్‌గా ఆలోచిస్తున్నావేంటి డాడీ? కంటి మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళందరూ మమ్మీకి డూప్సే అంటే ఎలా? అని తండ్రి మీద జాలి పడుతున్నట్టుగా అడిగిందామె. అదొక్కటే అని కాదురా! సంథింగ్ ఈజ్ దేర్. నువ్వొకసారి అమ్మ ఫోటోల్ని బాగా చూడు. పూజితలో అమ్మ పోలికలు కనబడటం లేదు అని ఎంతో ఉద్వేగంతో అన్నారాయన. ఆత్రిజ పుట్టి
నెల వయసులో ఉండగానే ఆమె తల్లి ప్రభావతి చనిపోయింది. తల్లి ముఖం కూడా తెలియకుండా పెరిగింది ఆత్రిజ. తెలియాల్సిన అవసరం రాకుండా పెంచారు సుందరరామరాజు. ఇప్పుడు తండ్రిలోని ఉద్వేగాన్ని విచరిలవుతూ ఫోటో వంక పరీక్షంగా చూసింది ఆత్రిజ. ఆమె అలా మెత్తబడడం కోసమే చూస్తున్న ఆయన ఆత్రిజ చేతిని పట్టుకొని గబగబా బెడ్‌రూంలోకి తీసుకెళ్లారు. ఒకలాంటి భావవేశంతో పాత ఫోటో ఆల్బమ్‌ని తీసి ఉద్వేగంగా మంచం మీద పడేస్తున్నారాయన. ఆ బరువైన ఆల్బమ్‌లు ఫోమ్ బెడ్ పడుతూనే రబ్బరు వాటిలాగా ఎగిరి పడుతున్నాయి. మంచం మీద కూర్చొని ఒక ఆల్బమ్‌ని చేతిలోకి తీసుకుంది ఆద్రిజ. అంత క్రితం వరకు చిందులేసిన కోపాన్ని మరిచి, చిన్నప్పుడెప్పుడో చూసిన ఆ ఫోటోల్లోని తల్లి మొఖాన్ని గుర్తు చేసుకుంటుంది ఆద్రిజ. ఊహ తెలిసాక మొఖమే సరిగ్గా గుర్తుండని తల్లి రూపాన్ని మెదడు పొరల్లో వెతుకుతుందామె. ఆమె చేతులు యథాలాపంగా ఆల్బమ్‌ని తిరిగేస్తున్నాయి. అది పూర్తవుతూనే మరో ఆల్బమ్ తీసింది. దాని తర్వాత మరో ఒకటి, ఇంకోటి. ఫోటోలు తిరిగేస్తున్న కొద్దీ తల్లి పోలికలు పూజితలో లీలాగా తెలుస్తున్నట్టుగా అనిపించింది ఆత్రిజకి. బాగా బరువుగా ఉన్న మరో ఆల్బమ్‌ని చేతిలోకి తీసుకుంది. దాన్ని తెరుస్తూనే ఒళ్ళు గంగురు పొడిచినట్లనిపించింది ఆమెకి. అది సుందరరామరాజు, ప్రభావతిల పెళ్లి ఆల్బమ్. అందులో ఉన్న ఫోటోల్లో ప్రభావతిని మాత్రమే చూస్తుంది ఆత్రిజ. ఆల్బమ్‌ని బాగా పైకెత్తి కళ్ళకి దగ్గరగా పట్టుకొని చూస్తుంది. సిగ్గుతో కళ్ళు వాల్చిన తల్లి ఫోటో చూడగానే మ్రాన్పడిపోయింది. పూజితంత వయసున్న తన తల్లి ఫోటో చూస్తుంటే ఇద్దరూ ఒకటే అన్నట్టుగా ఉంది. పూజితని చూస్తే తన తల్లిని, ఆవిడ్ని చూస్తే పూజితని చూడనక్కర్లేదు అన్నట్టుగా ఉంది. ఒకరి పోలికల్లో మరొకరు. ఎలా జరుగుతుందిలా? అని తీవ్రమైన ఆలోచనలో పడిందామె. సడన్‌గా ఆత్రిజకి పొద్దున్న పూజిత వాళ్ళింట్లో పూజిత వాళ్ళ డ్యాడీ "నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే అప్పుడే నీ చావుకి నిన్ను వదిలేసేవాళ్ళం" అన్న మాట హఠాత్తుగా గుర్తుకొచ్చాయి. తండ్రి అన్నట్టు సంథింగ్ ఈస్ దేర్ అనిపించింది ఆత్రిజకి. అంతే. అలా అనిపించగానే చటుక్కున ఆల్బమ్ పక్కన పడేసి గబగబా బయటకు నడిచిందామె. తన కన్నతల్లి రూపం మెదడు నిండా ఆక్రమించుకున్నాక ఎందుకో ఒకసారి పూజితని ఆమె కనురెప్ప మీద ఉందని తండ్రి చెప్తున్న ఆ పుట్టుమచ్చని వెంటనే చూడాలన్న కుతూహలం కలిగింది. అంతే. కొన్ని నిమిషాల్లోనే ఆమె డ్రైవ్ చేస్తున్న కారు పూజిత ఇంటి ముందు ఆగింది. కాలింగ్ బెల్ కొట్టి ఉద్వేగంగా తలుపు ముందు నిలబడింది ఆత్రిజ. తలుపు తీసిన రాఘవ బయట నిలబడున్న ఆత్రిజని చూసి ఆశ్చర్యపోతూ "రామ్మా రా" అని సంతోషంతో లోపలకు ఆహ్వానించాడు. ఆత్రిజ లోపలకు రాగానే కూర్చోమని చెప్పి గబగబా పూజగదిలోకి వెళ్లి అక్షింతలు తెచ్చాడు రాఘవ. వాటిని కుర్చీలో కూర్చున్న ఆత్రిజ తలపై చల్లుతూ "నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లు తల్లీ" అన్నాడు. ఉదయం కోపంగా కేకలేసిన ఆయన ఇప్పుడు ఆశీర్వదిస్తుంటే ఆశ్చర్యపోయింది ఆత్రిజ. విధి ఒక్కోసారి జీవితాల్ని చాలా చిత్రంగా ముడులు వేసి చోద్యం చూస్తుందమ్మా అని గోడకు వేలాడుతున్న ఫోటో వంక చూపిస్తూ అమ్మా ఆత్రిజ వెళ్ళి ఆ ఫోటోకు దండం పెట్టిరా అని చెప్పాడు రాఘవ. ఆయన మాటల్ని పట్టించుకోకుండా పూజిత కోసం లోపలి గదుల వైపు చూసింది ఆత్రిజ. రాఘవ ఆజ్ఞాపిస్తున్నట్టుగా మళ్ళీ చెప్పాడు. అయోమయంగా ఆయన్ని చూస్తూ ఫోటో దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకుందామె.